అందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్ని పేపర్లోని టీవీల్లోని కూడా చూసాం. విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఈ రైల్వే జోన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నేను ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పూర్తిగా ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న కొత్త వలస కిరణ్డోల్ లైన్ కానీ, అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న కొన్ని సెక్షన్స్ని రాయగడ డివిజన్కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఈ రైల్వే డివిజన్కి కూడా చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్లు విభజించిన విధానం. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్లో కిరణ్డోల్ కొత్త వలస లైన్ ఉండాలి. విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న దాని గురించి ప్రస్తావించడం జరిగింది. విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ ఇస్తారని. దాన్ని ఇవ్వకపోగా ఈరోజు వాల్తేరు డివిజన్ని విభజించి అన్యాయం చేయడం, ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే జోన్ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈ రైల్వే జోన్ విషయంలో వీరు వ్యవహరించిన తీరు. ఒకవైపు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుని ఆ రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా, ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఈ రైల్వే డివిజన్ విభజన వల్ల ఆ ఒరిస్సా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఈ డివిజన్ని విభజించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే కొత్త వలస కిరణ్డోల్ కేకే లైన్ ఉందో, కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉంటే మాత్రమే ఈ రైల్వే డివిజన్ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించాలంటే కేకే లైన్ ఉంటే మాత్రమే స్వయం సమృద్ధి సాధించగలుగుతాం. ఇది ఒక్కటే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వీరి ధోరణి కానీ చూస్తుంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈరోజు ఈ ప్రాంత ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. విశాఖ రైల్వే డివిజన్కి సంబంధించి మీ వల్ల మాత్రమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, కేంద్రంలో మేము చక్రం తిప్పుతున్నాం, డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకొస్తామని బాకాలు ఊదిని మీరు ఈరోజు ఉన్న ప్రాజెక్టుల్ని, ఉన్న రైల్వే డివిజన్ కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా మన మెట్రోకి సంబంధించి కావచ్చు, ఈ ప్రాంతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో వచ్చే ప్రాజెక్టులు అవుతున్నాయో ఆ ప్రాజెక్టులన్నీ పక్క రాష్ట్రాలకి వెళ్ళగొట్టే విధంగా వ్యవహరించడం అనేది ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల దురదృష్టకరం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసాం, మరి ఏమైందో చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి నేతలకి ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఇంత దుగ్ధ, ఇంత వివక్ష, ఇంత కక్ష
ఏంటో తెలియదు. మొన్న